సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈరోజు గెస్ట్ని అయితే నేను ఇన్వైట్ చేయడం అయితే జరిగిందండి. ఈయన మా చెరువు పక్కన ఉండే ఫార్మర్ అనమాట. దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు సార్ చెరువులు మీరు? 5-6 సంవత్సరాలు. 5-6 సంవత్సరాల నుండి చేపల చెరువులు చేస్తున్నారు. ఎప్పుడు మీరు శీలావతికి అట్లానే మేపుతారా, ఇంక వేరే వేరే ఏమైనా చేశారా? రొయ్యలు, రొయ్యలు, శీలావతి, కట్ల. రొయ్యలు, శీలావతికి అట్లా. రొయ్యలు కలిసి 2 సంవత్సరాల నుండి చేశారు. రొయ్యలు కలిసి ఒక 3 సంవత్సరాలు చేసాం. రొయ్యలు సంవత్సరం 3. ఎందుకని రొయ్యి నుండి శీలావతికి కట్లాకి 0 పాయింట్ చేయడానికి వచ్చారు మీరు అసలు? రొయ్య అంటే కొద్దిగా అవకతవకల్లాగా అవతావకల్లా ఉండడం మూలంగా ఇక దీంట్లోకి వచ్చిన తర్వాత పర్లేదు ఏమన్నా మీకు ఏమన్నా అనిపిస్తుందా? పర్లేదు అనిపిస్తుంది. మరి కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఓకే సార్, అసలు మీరు కూడా మా సబ్స్క్రైబర్స్ కూడా ఏమని చెప్తారు? అసలు 0 పాయింట్ చేసుకుంటే మంచిది అంటారా, అసలు కేజీలు చేస్తే మంచిది అంటారా? కేజీలు అంటే మామూలుగా మనలాంటి వాళ్ళం అయితే 0 పాయింటే మెరుగు. 0 పాయింటే మెరుగు. 0 పాయింట్ చేసుకోవాలంటే అసలు చెరువు ఎంత సైజులో ఉండాలి? 5 ఎకరాల నుంచి 5 ఎకరాల నుంచి 2 ఎకరాల వరకు చేసుకోవచ్చు. 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు 0 పాయింట్ చేసుకోవచ్చు. ఒకవేళ అంతకంటే పెద్దగా ఉంటే పెద్ద చేపల్లోకి వెళ్ళిపోవాలి. ఇక పెద్ద చేపలోకి. దేనికని అంతకంటే పెద్ద చేపలోకి వెళ్ళిపోవాలని అంటున్నారు? 0 పాయింట్ అంటే అది ట్యాంక్ పెరిగే కొందుకు మనకి సైజు పెరుగుద్ది. చేప సైజు పెరుగుద్ది. ఇదంటే చేప తక్కువ కాబట్టి, ఇది చేప కొంచెం సైజు తక్కువగా ఉంటది కాబట్టి మనం వేసుకునే 5-6 అంగుళాలు బట్టి మనం వేస్తాం కాబట్టి నెంబర్ ఎక్కువ వేసేస్తాం కదా. నెంబర్ ఎక్కువ, అదైతే 2000, 3000 నెంబరు. సో నెంబర్ బాలంగా అలా అయితే మనం పెద్ద చేసుకుంటే బాగుంటుందండి. సో డెఫినెట్లీగా అండి. అసలు 0 పాయింట్లో మీరు మిక్సింగ్ ఏమేమి కలుపుతారు? అసలు ఓన్లీ శీలావతి కట్లనే ఇంకేమన్నా వేస్తారా? ఇంకో ఏమన్నా వేసుకోవచ్చా? ఓన్లీ శీలావతి, కట్ల, గడ్డి చేప. గడ్డి చేప ఏది ఎంత రేషియోలో వేసుకోవచ్చు? అంటే రేషియో అంటే ఏ చేప వచ్చి ఒక్కొక్కరు 5000 నుంచి 7-8 వేలు వేస్తారు, ఒక్కొక్కరు 10,000 వేస్తారు. నేనైతే 10,000 వేస్తా. మీరు 10,000 అండి, 12,000 కూడా పోసేస్తారు. నేను చూస్తా ఉంటా. ఓకే, మనం పట్టుబడి ఏ సైజు నుంచి పట్టుకుంటే చాలా బాగుంటుంది అండి? కనీసం 200 యావరేజ్ ఉండాలి. 200 యావరేజ్ ఉంటుంది. 200 యావరేజ్ ఉంటే మనకి ఏమైనా బెటర్ అవుతుంది. అలా అని 150 యావరేజ్ అయినా తీసేయచ్చు. 150 యావరేజ్ అయినా తీసేవచ్చు. 150 యావరేజ్ అంటే అంతకు మించి 200 యావరేజ్ అంటే ఎక్కువ అయిపోద్ది. హైయెస్ట్ అంటే మనకి చెరువు కూడా ఇరికైపోద్ది. చెరువు కూడా ఇరికైపోద్దాం. ఫ్రీగా ఉంటే బాగా స్పీడ్ గ్రోత్ అయితే రావడం. అది కల్చర్ టైం ఎంతకాలం పడుతుంది అంటారు సుమారు? 3 నుంచి 4 నెలల వరకు. 3 నుంచి 4 నెలల వరకు మీకు సమయం అయితే. ఓకే, ఇక మేతలు మీరు ఏం మేపుతారు? ఒకవేళ డిఏపి అలానే చెక్క అలా కాదు అనుకుంటే పిలేట్. ఇప్పుడు మనకు ఒక డౌట్ అండి. మనకి ఈ ఏరియా అయినా ఉంటారు మీరు, హైదరాబాద్, వరంగల్, ఛత్తీస్గఢ్, ఇలా లాంగ్ ఏరియాలో పెద్ద పెద్ద చెరువులు ఉంటాయి, వాగులు అంటారు. మీకు ఐడియా ఉంటుంది కదా మన వాగులు. అసలు అక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే మేతలు కూడా మేపరు. ఇప్పుడు మనకు మేతలు మేపకూడదు, చేపల సైజులు రావాలి. దీనికి మీరు ఎలా అంటే సైజు వస్తాయి అలా తీసుకెళ్ళి వాగులు అంటే 100 మీద ఎకరాలు కదా. 100 మీద ఎకరాలు, అవును ఎకరాలు కాబట్టి తీసుకెళ్ళిపోయి మనలాంటి పిల్ల వేసుకుంటే వాళ్ళకి ఇది అవ్వదు. అది ఎంత ఉందో ఎంత కాదు అన్నది తెలియదు. అవును, తక్కువ చిన్న పిల్ల తీసుకెళ్ళి వదిలేసుకుంటారు. ఇక నెంబర్ తీసుకెళ్ళి వదిలేయడమే. అది ఎంత వస్తుంది అన్నది ఇక లాస్ట్కి ఎంత వస్తుంది దాని మీద ఇక అదే బెటర్. ఇక్కడ మన రైతులు కూడా ఏంటంటే చాలా లాంగ్, నేను కొన్నిసార్లు చేపలు కూడా పంపించాను, ఇక లాంగ్ ఎక్కువ నెంబర్ పోసుకోవడం. అలా అని కదలదో అనుకుంటే, నెంబర్ కదలదో ఎక్కడికి అనుకుంటే మళ్ళీ 0 పాయింట్ నెంబర్ వేసుకుంటే ఇంకా బెనిఫిట్ అయితే ఉంటుంది అసలు నెంబర్ 1 అసలు. ఓకే అండి, ఇక ఖర్చు విషయానికి వచ్చేసరికి ఎంత అవుద్ది? నెంబర్స్లో వద్దు, ఇక అప్రాక్సిమేట్లీ ఎంత అవుద్ది అంటారు? కేజీకి వచ్చి ఎంత ఖర్చు అవుద్ది అంటారు? ఏది మామూలుగా పిల్లేట్లు మేపుకుంటే ఎంత అవుద్ది, తౌడు మేపుకుంటే ఎంత అవుద్ది? తౌడు ఖర్చే తక్కువ. తౌడు మేపుకుంటే ది బెస్ట్ సోర్స్. ఓకే అండి. ఓకే, ఇవాళ మన సబ్స్క్రైబర్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది, మన రైతుని. సో ఇంకా అడగాలని ఉంది కానీ ఇందులో ఉన్న టిప్స్ బాగా చెప్తారండి. అసలు మెడిసిన్స్ కానీ ఇవి కానీ ఏమైనా ప్రతిదీ బాగా చెప్తూ ఉంటారు నాకు. తెల్లారు లేస్తే మా పక్క చెరువే ఆయన, అవును కదండి, మీది మాది పక్క చెరువే కదా. సో తెల్లారు లేస్తే ఇక్కడే ఉంటాం. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అన్నని ఎప్పుడన్నా స్క్రీన్ మీద తీసుకొద్దాం చాలాసార్లు అనుకున్నా కానీ కుదరలా. ఒకవేళ అడిగితే ఏమంటారో ఏంటో అనుకున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అండి. మీరు కూడా కొంచెం మన సబ్స్క్రైబర్స్ ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నారు మీ మైండ్లో? చెప్తున్నారు సార్ మీరే. అది కాదు, ఇంకేమన్నా మీ అనుభవాలు ఏమైనా షేర్ చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా అనుభవాలంటే ఏమీ లేదు. ఏమన్నా ఇక నేనేమన్నా అడిగితే దాన్ని బట్టి చెప్పగలుగుతారు. అనుభవాలంటే చేపల చెరువు చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తలు మన చూశారు కదా మొన్న వేసవికాలం. అవును చూశాను, కానీ మన వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి ఒకసారి చెప్పండి. ఇప్పుడు వేసవికాలం వచ్చేసరికి 0 పాయింట్ కానీ తెల్ల చేప కానీ ఫ్యాన్ చెట్లు పెట్టుకోవాలి. డెఫినెట్లీ ఖచ్చితంగా.
మనం తీసేసుకునే లెక్క అయితే అవసరంలా అవును. మన సమ్మర్ టైంలో. అవును. కాదనుకుంటే మటుకు ఆపుకునే లెక్క అయితే ఫ్యాన్ చెట్లు పెట్టుకోవాలి. డెఫినెట్లీ. వాటర్ ఎక్కువగా ఉండాలి, వాటర్ ఎక్కువ ఉండాలి. నీళ్ళు ఎక్కువగా ఉండాలి, ఫుల్ ట్యాంక్ అయి ఉండాలి. అవును. డిఓ కంప్లైంట్ రాకుండా చూసుకోవాలి. డిఓ కంప్లైంట్ రాకుండా అసలు కంపల్సరీ అలాగే పేగ్ ఇన్ఫెక్షన్లు రాకోకుండా మెడిసిన్ పెట్టుకోవాలి. మెడిసిన్ కంపల్సరీ పెట్టుకోవాలి. పెట్టుకోవాల్సింది. మెడిసిన్ పెట్టుకుంటే మంచి సక్సెస్ అయితే అవుతుంది. పేగ్ ఇన్ఫెక్షన్ రాకోకుండా, పోతే పెయిన్ పట్టుకోకుండా, ఈ రెండు శంకు జలకాట్లకి మెడిసిన్ మేతలు ఇచ్చేసుకోవాలి. మేతలు వచ్చేయాలి. ఎప్పుడైతే మేతల్లో అయితే మనం ఇచ్చామో దానికి ఇంకా తిరిగి అయితే ఉండదు. డిఓ కంప్లైంట్ ఏమైనా వచ్చినా కానీ చేప తట్టుకుంటుంది.